డీజే టిల్లు స్క్వేర్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఇదే ఊపులో జాక్ మూవీతో హ్యాట్రిక్ కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇందులో హీరో తండ్రి చెప్పినట్టు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ గా హీరో క్యారెక్టర్ ఉండడంతో సిద్దుకు ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన జాక్ కథనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే కథ విషయానికి వస్తే ఇందులో హీరో సిద్దు జొన్నలగడ్డ పేరు పాబ్లో నెరూడా. ఇదేం పేరు అనే సందేహం ప్రేక్షకులకు కలగవచ్చు. చిలీ దేశానికి చెందిన ప్రముఖ కవి, రాజకీయ నాయకుడి పేరిది. ఆయన కవితలతో కనెక్ట్ అయిన సిద్దు తల్లి కొడుక్కి ఆ పేరు పెడుతోంది. అయితే ఈ కుర్రాడు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టుగా చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, కోచింగ్స్ తీసుకుంటాడు. కానీ ఎవరూ అతన్ని మాస్టర్గా చేయలేకపోతారు. చిన్నప్పటి నుండి తల్లి చెప్పినట్టు అందరూ గర్వపడే స్థితికి చేరుకుంటాననే నమ్మకం పాబ్లోకు ఉంటుంది. టెర్రరిస్టుల కారణంగా తల్లి దుర్మరణం చెందడంతో అమ్మలాంటి మాతృదేశానికి సేవ చేయడానికి రాలో చేరాలనుకుంటాడు పాబ్లో. అయితే అతని దూకుడుకు వైఖరి కారణంగా అది సఫలీకృతం కాదు. కానీ ఏదో ఒక రోజు తనకు రా నుండి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే టెర్రరిస్టుల ఆగడాలను అరికట్టడానికి రంగంలోకి దిగేస్తాడు. అదే సమయంలో భారత్లోకి అత్యాధునిక ఆయుధాలను దొడ్డిదారున తీసుకువచ్చి 4 నగరాలలో పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడుతున్నారని రా అధికారి మనోజ్ అంటే ప్రకాష్ రాజ్కు తెలుస్తోంది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయాలని అతని బృందం బయలుదేరుతుంది. ఒకే ఆపరేషన్ను ఇటు మనోజ్ అటు పాబ్లో చేసేటప్పుడు ఎలాంటి గందరగోళం నెలకొంది? పాబ్లో అతి వల్ల రా టీం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? ఫైనల్గా పాబ్లో రా బృందం టెర్రరిస్టుల అటాక్ నుండి దేశాన్ని ఎలా కాపాడారు అనేదే జాక్ కథ. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే, జాక్ మూవీకి కొంచెం క్రాక్ అనే ట్యాగ్ లైన్ కరెక్ట్గా పెట్టాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. దీనిని చూస్తున్నంతసేపు సిద్దు క్యారెక్టరైజేషన్ కొంచెమే కాదు, చాలా పెద్ద క్రాక్ అనిపిస్తుంది. ఇలాంటి కథలు అనేకం ఇప్పటికీ వచ్చాయి. టెర్రరిస్టులు దేశంలో పలు చోట్ల దాడికి యత్నించడం, దాన్ని హీరో లేదా అతని బృందం భగ్నం చేయడం అనేది ఇవాళ ఉత్తేజాన్ని కలిగించే పాయింట్ కానే కాదు. ఆ ప్లాన్ను ఎలా అరికడుతున్నారనేదే ఉత్సుకతను కలిగిస్తుంది. అదే ఆడియన్స్కు సీట్ ఏజ్ థ్రిల్లర్ను చూసిన భావన కలిగిస్తుంది. కానీ దీనిని ఇందులో పెద్ద కామెడీగా చూపించారు. టెర్రరిస్టుల అటాక్స్ను, వారిపై చేసే ఎదురుదాడిని బొమ్మలాట మాదిరిగా పిక్చరైజ్ చేశారు. క్లైమాక్స్ అయితే మరీ దారుణం. రా సంస్థ పట్ల, అందులోని అధికారుల పట్ల జాలి కలిగించేలా ఇందులోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. హీరోను ట్రాప్ చేయాలని హీరోయిన్ చేసే ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. లేడీ డిటెక్టివ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె పడే పాటలు ఆడియన్స్ మెప్పును పొందవు సరికదా, ఇదేం గోలా అనేటట్టు చేస్తాయి. హీరోకు అతని తల్లికి ఉన్న అనుబంధాన్ని మాత్రం కాసంత హార్ట్ టచింగ్గా చూపించారు. ఫాదర్ సన్ ట్రాక్ ఏమంతా కొత్తగా లేదు. దర్శకుడు భాస్కర్ ఏదో తీయాలని ఏదో తీసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో దర్శకుడు భాస్కర్ తన డామినేషన్ను చూపించడానికి ట్రై చేస్తే, మరికొన్ని సీన్స్లో హీరో సిద్దు డామినేట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. మొత్తం మీద వీరిద్దరూ కలిసి ఓ రుచి పచ్చి లేని కిచిడిని తయారు చేశారు. ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్దుకు ఈ పాత్ర కేక్ వాక్ లాంటిది. అలానే చాలా ఈజీగా చేశాడు. అయితే టిల్లు పాత్రను ఇంకా తన భుజాల మీద నుండి దింపడానికి సిద్దు ఇష్టపడడం లేదని కొన్ని కామెడీ సీన్స్ చూస్తుంటే అనిపిస్తుంది. బేబీ మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్యకు సెకండ్ ఫిలిం లవ్ మీలో మంచి పాత్రే దక్కింది, కానీ సక్సెస్ లభించలేదు. ఇందులో పాత్ర నటిగా ఆమెకు పేరు తెచ్చిపెట్టేది కూడా కాదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, నరేష్, బ్రహ్మాజీ తదితరులు పోషించారు. ఎవరి పాత్రలు ఏమంతా చెప్పుకోదగ్గవి కాదు. టెక్నీషియన్స్ లో చెప్పుకోవాల్సింది శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించే. సురేష్ బొబ్బిలి,
అచ్చ రాజమణి సమకూర్చిన స్వరాలు పెద్దగా చెప్పుకోదగ్గగా లేవు. అయితే ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్లో వచ్చే హిందీ పాట బాగుంది. యాక్షన్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమా స్థాయిని పెంచేలానే ఉన్నాయి. నిర్మాత BVSN ప్రసాద్ ఎక్కడ రాజీ పడకుండానే దీనిని నిర్మించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత వన్ టైం వాచబుల్ అనే భావన కలుగుతుంది. దానిని సెకండ్ హాఫ్ తుడిచిపెట్టేసింది. కొత్తదనం లేని కథ, కదిలించలేని భావోద్వేగాలతో జాక్ సాగిన తీరు ఆడియన్స్ ను రాక్లా మార్చేస్తాయి.